ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మనందరం ఈ చాతుర్మాస్యంలో భాగవత రక్ష అనే పేరుతో ఉదయం 6 గంటలకి 24 శ్లోకాలను మనం అందరం పఠిస్తున్నాం. అది భాగవతంలో 6వ స్కంధంలో 8వ అధ్యాయంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి నారాయణ కవచం. దాంట్లో 24 శ్లోకాల అర్థాన్ని మనం తెలుసుకున్నాం. సంక్షిప్తంగా దాని అర్థం మీకు చెప్తాం. అలా భావిస్తూ ఆ శ్లోకాన్ని చదువుకోండి. ఆ భగవంతుడు మన అలా రక్షించాలని మనం ప్రార్థన చేద్దాం. అందులో 13వ శ్లోకం నుంచి స్తోత్రం ఆరంభమవుతుంది. ముందు వరకు ఎలా న్యాసం చేసుకోవాలి, న్యాసము అంటే ఉంచుట, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, అలాగే షడాక్షరి, విష్ణు షడాక్షరి, ఈ మంత్రాలని అంగన్యాస కరన్యాసాలని చేస్తూ ఉంటారు. సరే, అది ఒక ప్రక్రియ. అవి పక్కన పెట్టేసి ఆ మంత్రమూర్తి మన శరీరం అంతటా వ్యాపించి ఉన్నాడని మనసులో భావిస్తూ 13వ శ్లోకం నుంచి భగవంతుడు మనని రక్షించాలి అని ఆయా అవతార విశేషాలన్నింటినీ చెప్పారు. అందులో మనం మొదటి శ్లోకం అంటే 13వ శ్లోకం నుంచి ఆరంభిస్తున్నాం కనుక ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం సంక్షిప్తంగా. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాపపాశాన్ దధానోష్ట గుణోష్ట బాహు. భగవంతుడు నన్ను రక్షించాలి. నన్ను రక్షించాలి అంటే ఆ భగవంతుడు ఎంతో గొప్పవాడై ఉండాలి. నాలాంటి వాడు కాకూడదు. నాకంటే గొప్పవాడు లోకంలో చాలామంది బలవంతులు ఉన్నారు. వాళ్ళకంటే బలవంతులు ఉన్నారు. వీళ్ళందరికంటే గొప్ప బలం కలిగిన వాడు కావాలి. ఎవరి దగ్గర లేనటువంటి ఆయుధ విశేషాలు కూడా కలిగిన వాడు. నిజానికి ఆయనకి ఆయుధాలు అవసరమా? సంకల్పం చేస్తే చాలా అన్నీ అయిపోతాయి. కానీ అటువంటి పరమాత్మ కూడా భక్తుల యొక్క ఆనందం కోసం ఆయన ఆయుధాలు ధరిస్తాడు. ఆ ఆయుధాలన్నీ కూడా మనం చూసే వెపన్స్ లాంటివి కావు. అవి సజీవాలు. మామూలుగా ఉండే ఆయుధాలకి జీవం ఉండదు, కానీ వాటికి అన్నీ తెలుసు. ఆయన సంకల్పాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. మనం ఆయుధాన్ని తీసుకుని విసిరితే తప్ప వెళ్ళాం, కానీ అవి అలాంటివి కావు. అలాంటి గొప్ప ఆయుధ విశేషం కలిగినటువంటి వాడు స్వామి. అయితే మన పనులు చేసి పెట్టాలంటే మనకు అష్ట దరిద్రాలు అంటూ ఉంటారు కదా, అష్ట కష్టాలు అంటారు కదా. అష్ట కష్టాలు తీర్చడానికి అష్టభుజాలు కలిగి ఉన్నట్ట. 8 భుజాలతో ఆ కష్టాలని తీసి పారేస్తాడు. అలాంటి 8 భుజాలు కలిగిన స్వామి ఇన్ని భుజాలు కలిగి ఉన్నాడంటే ఆయనలో ఎన్ని గుణాలు కావాలి? 8 గుణాలు కలిగి ఉంటాడట. అష్టగుణ అష్టబాహు. ఏమిటి 8 గుణాలు అంటే? మనలాంటి ఆకలి, దప్పిక ఇవి లేవు ఆయనకి. అందుకే అపహత పాప్మ, విజరః, విమృత్యు, విశోక, విజిగత్స, అభిపాస, సత్యకామ, సత్యసంకల్ప. ఆకలి, దప్పిక, ముసలితనము, రోగము, రొస్టు ఇలాంటివి ఉండవు. ఏది సంకల్పించుకుంటాడో అది అవుతాయి. ఆయన తీరవలసిన కోరికలంటూ ఏమీ లేవు. అలాంటి గొప్పవాడు కనుక మన పని చేయడంలో సమర్థుడు ఆయన, మనని రక్షించడంలో. అలాంటి ఆ స్వామి ఓం అని ఆరంభిస్తున్నారు. ఎలా అయితే గజేంద్రుడు పొయ్యని ఆ దుఃఖంతో ఏడుస్తూ పిలిచిందో, తన దుఃఖాన్ని నివారింపజేయడానికి ఆ హరి ఎలా వచ్చాడో ఇక్కడ కూడా హరి అని ఆ స్వామి నారాయణ చూస్తున్నారు కదా. హరి అంటే హరతీతి హరి, హరించేవాడు. దేన్ని? ఆశ్రితానామార్తి, ఆశ్రయించుకున్న వాళ్ళ యొక్క ఆర్తిని హరిస్తాడు గనక పరమాత్మ పేరు హరి అని అర్థం. అలాంటి ఆర్తి అంటే ప్రియోని మొరపెట్టుకుంది గజేంద్రుడు. ఆ గజేంద్రుడి యొక్క ఆర్తిని తొలగించాడు స్వామి, తన బాధను నివారించాడు. అలాంటి ఆ హరిని రమ్మని మనం పిలుస్తున్నాం. నన్ను రక్షించమని కోరుకుంటున్నాం. ఏం చేస్తాడు ఆయన? హరి మమ సర్వరక్షాం విదధాత్, నాకు అన్ని విధాల రక్షణ చేయుగాక అంటున్నాడు. ఎలా ఉన్నాడా స్వామి? న్యస్తాంఘ్రి పద్మ పతగేంద్ర పుష్ఠే. ఆ గరుడ వాహనారూఢుడై ఆయన యొక్క వీపు మీద కూర్చుని తన ఎర్రని పాద పద్మాలు, ఆ పాదాన్ని అలా ఉంచాక, అంటే పాదం కదా, ఆ పాదాన్ని అలా ఉంచి దాని మీద నుంచి వచ్చేట స్వామి. వచ్చిన స్వామి ఏమేమి ఆయుధాలు ధరించున్నాడు? దారారి
దర అంటే శంఖము, అరి అంటే చక్రము, అలాగే చర్మాసి గదేషు చాప అంటూ స్వామి యొక్క ధరించినటువంటి ఆయుధాలు డాలు అంటారు. అలాగే కత్తిని ధరించాడు. అసి అంటే గద, బాణము, అలాగే ధనుస్సు, పాశాలు వీటన్నిటిని ధరించి మనకున్నటువంటి కష్టాలన్నింటినీ ఛేదించి మనకి ధైర్యాన్ని ఇవ్వడానికని ఆ స్వామి సర్వరక్షామి దధాత్, సర్వరక్షని మనకి చేయుగాక అని మొదటి శ్లోకంలో భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.